వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరువాన పడుతోంది. నదులు, కాలువలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవ్పూర్, మహాముత్తారం, మలహార్, పల్లిమేల మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలని జలమయం చేశాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20, 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లు జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. 3-4 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 41,982 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 317 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర వరద క్రమంగా పెరుగుతోంది. గోదావరి వరద నీటి మట్టం 31 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. స్నాన ఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. మొన్నటి వరకు 10 అడుగుల దగ్గర ఉన్న గోదావరి ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో స్వల్పంగా వరద మట్టం పెరుగుతోంది. గోదావరి నది స్నాన ఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇసుక తిన్నెలు అన్నీ వరద నీటిలో మునిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరుగుతోంది. నిన్న ప్రాజెక్టులోకి 178 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రస్తుతం 236 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 27 టీఎంసీలకు గాను 5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భూపాల్పల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరింది. దీంతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.